సార్ తెలంగాణలో ఇగ కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఆయన ఎళ్ళిపోయిండు. కాంగ్రెసోళ్ళు వచ్చిర్రు. వీళ్ళొచ్చి 17 నెలలైతుంది దాదాపుగా. ఎట్లా అనిపిస్తా ఉంది? తెలంగాణ మనం కొట్లాడిన తెలంగాణ మీరు అనుకునే విధంగా ఉందంటారా? ఎట్లా ఉందంటారు? ఒక్కటే తెలంగాణకి ఏదైతే ఆశించిందో సంపూర్ణ తెలంగాణ రాలే. హ్మ్. అద్దుల తెలంగాణ వచ్చింది. హక్కుల తెలంగాణ రాలే. హ్మ్. ఎవరికి హక్కు కావాలి? రెడ్లకు హక్కులు అవసరం లేదు. రావులకు హక్కులు అక్కర్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళిద్దరేమో మన హక్కులను హరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు. అవును. టీఆర్ఎస్ అంటే అది అకావికలమైన టీఆర్ఎస్ కూడా చచ్చిపోయిన పీనుగకు కూడా వాడే భాష కట్టాలి. హ్మ్. వాడన్న కట్టాలి, మన కొడుకన్న కట్టాలి, మన బిడ్డన్న కట్టాలి. హ్మ్. ఇంకెవ్వరు కట్టుతుంది వీల్లేదు. కాబట్టి విస్కిన్లు మెజారిటీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో ఈ మెజారిటీ వాళ్ళు ధైర్యానికి వచ్చింది. ఇప్పుడు మీ తరం మా తరం తేడా ఉన్నది. అవును. మీ తరం నాగరిక కుటుంబాలంటే నాగరిక ప్రపంచంలో పేపర్ చదువుతాడు, టీవీ చూసేటోడు, సోషల్ మీడియా చూసేటోడికి కొన్ని అనుమానాలు ఉంటాయి. కానీ వాడు స్ట్రాంగ్ అయి ఉన్నాడు. ఎవడు? ఊరోడు. హ్మ్. ఊరోడో తీరు స్ట్రాంగ్ అయ్యాడు. ఊరోడేమో బహంచద్ మనోడు ఈసారి కావాలి అనే దాంట్లో ఉన్నాడు. హుహు. సిటీ ఓడు, ఈ సిటీలో వాళ్ళు హిందువులైంది. హ్మ్. సిటీ వాళ్ళు హిందువులైంది. ఈ యుద్ధమో కథో కార్ఖానా వీనికి తెలిసినంత కిందని తెలియదు కదా. హ్మ్. వాడు ఆ తీరుగా గట్టిగా వీడు ఈ తీరుగా గట్టిగా. కాబట్టి రాబోయేది బీసీల రాజ్యం. ఎవరన్నా అనకున్నా ధైర్యం ధైర్యంతో ఉండాలి. బీసీలు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నా రింగులు ఎంట్రీల కాల్చేది చూస్తాను నేను. హ్మ్. ఎవడు మనోడు సర్పంచ్ అవుతాడా, ఎవడు మనోడు జడ్పీటీసీ అవుతాడా, ఎవడు మనోడు ఎమ్మెల్యే అవుతాడా. సంగమరెడ్డి సత్యనారాయణ మంత్రి అయిన రోజు నేను పట్టు లాల్చి దొరుకుని ఉరుకొచ్చిన. హ్మ్. హ్మ్. అంత సంబరం. అరే మనోడు మంత్రి కూడా అయిండు, నేను మంత్రితో సెకండ్ తీసుకోవచ్చు, మంత్రిని ముట్టుకోవచ్చు, హ్మ్. హ్మ్. అంత ఆతురత. హ్మ్. కానీ అటువంటిది ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చూసి రోజు ఎన్నో రోజులు లేదు. బీజేపీతోని సాధ్యమైతంటారా? బీజేపీతో మాత్రమే సాధ్యం. బీజేపీలో అంతర్గత గొడవలైతా ఉన్నాయంట గదా! బీజేపీలో గూడా అంటే అంతర్గత ఏ పార్టీలనైనా గొడవలు లేనని నేను చెప్పా. హ్మ్. ఇప్పుడు బీజేపీకును ఇతర పార్టీలకు తేడా ఏంటంటే బీజేపీలో పాలల్లో నీళ్ళు కలుపుతారు, హ్మ్. మిగతా పార్టీలల్లో నీళ్ళలోనే పాలు కలుపుతారు. హ్మ్. ఇది క్రమశిక్షణ కలిగిన ఒక కార్యకర్తల సమూహం. ఒకసారి అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకున్నదంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అందరూ. ఇంకోటి ఏంటంటే కొందరి బీజేపీ కాకుండా అందరి బీజేపీ కావాలనేది ఇయ్యాల ఉన్న నాయకత్వం ఆలోచిస్తారు. హ్మ్. అప్పుడు కొందరు బీజేపీగానే ఉన్నారు, పరిమితమైన వ్యవస్థలు ఉండేది. హ్మ్. ఇప్పుడు అపరిమితమైన వ్యవస్థలు ఉండాలని. దానికి ఉదాహరణ ఒక కాంగ్రెస్ పార్టీలో మంచి సెలెక్టెడ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి చేశారు. హ్మ్. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడు, రేపు పాబోయే ముఖ్యమంత్రి. అంటే ఇవాళ అనేక మందిని ఏరిన నిష్ఠాతులు. హ్మ్. ఈ అన్నమలై లాంటి వాళ్ళు అంటే కొత్త ఆయన హ్మ్. అయినా ఏరి అధ్యక్షుని చేశారు. ఆయనకు ప్రాచుర్యం కోసం వేరే వ్యవస్థను నిర్మాణం చేస్తారు. అన్నాడీఎంకుతో పొత్తుకు వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారా, ఆయనను చూసి ఇబ్బంది పడతారా అని ఆయనను కేంద్రానికి తీసుకుపోయారు. అంటే ఇటువంటి విస్తృత స్థాయిలో ఇవాళ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అంతరించినాయి. హ్మ్. ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ అంతరించింది. బీహార్లో కూడా అంతరించడానికి తయారుగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీ. అందుకనే ఈ పార్టీలు వాళ్ళ చరిత్ర చూస్తే, హిస్టరీ చూస్తే, రాష్ట్రపతులను అబ్దుల్ కలాం చేసి ఒక ఎస్సీ రాష్ట్రపతిని చేసింది, ఒక ఎస్టీ రాష్ట్రపతిని చేసింది. అంటే ఇంత సాహసం ఇవాళ ఎన్నడూ కాలేదు కదా. అంటే ఆ సీటు మీద గా వర్గం కూర్చోదనుకున్న వర్గం కూర్చున్నది కదా. అంటే ఈ నిలబెట్టే సాహసం, మాట్లాడింది చేసే సాహసం. రాముని గుడి కడతాం అందరూ కట్టి తీరిలా 500 సంవత్సరాల రాముని గుడి కళ సాకారం చేసింది కదా. 370 ఆర్టికల్ తీసివేసింది కదా. 370 ఆర్టికల్ తీసివేసింది కదా. ట్రిపుల్ తలాకును ఆమోదించింది కదా. ఏదైతే చెప్తారో ఉమ్మడి పౌరస్మృతి, అందరికి ఒకే చట్టం ఉండాలి, అందరికి ఒకే నిదానం ఉండాలని ఎంత కష్టమైనా దాన్ని శ్రమించింది కదా. ఇవాళ కశ్మీరు 370 ఆర్టికల్ రద్దయినాక ఆ
ఆ ఔన్నత్యమే వేరు కదా. ప్రపంచ దేశాలలో మనం తలెత్తుకొని తిరిగేటువంటి వ్యవస్థను ఇవాళ బీజేపీ కాలంలో చేయగలిగింది కదా. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకత్వం కూడా గుర్తించే స్థితికి ఆ నాయకత్వం వచ్చింది కదా. ఇన్ని ఔన్నత్యం కలిగిన, ఇన్ని విలువలు కలిగినటువంటి రాజ్యంలో ఈ తెలంగాణ సంపూర్ణ తెలంగాణ అవతరిస్తుందనే విశ్వాసం నా బోటును కొంత సహజం అనుకుంటాను.